నమస్తే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే వార్త అంటే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేను చెప్పే వార్త ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా గురించి. ఎన్టీఆర్ అభిమానులకి ఒక మంచి ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న వార్త. ఎన్టీఆర్ గారు ఈ నెల 22 నుంచి 30వ తారీఖు వరకు ఇంట్రడక్షన్ సీన్ని ప్రశాంత్ నీల్ గారు హైదరాబాద్లో చేస్తున్నారు. ఈ ఇంట్రడక్షన్ సీన్ ఎలా ఉంటుందో చెప్పనా? రాజమౌళి గారు RRRలో రామ్ చరణ్ తేజ్ గారితో 4000 మంది తీశాడు ఇంట్రడక్షన్ సీన్ని. అది పిచ్చెక్కిపోయింది, కేక. ఇంతవరకు మన ఇండియన్ స్క్రీన్ మీద అలాంటి ఫైట్ రాలేదు. మరి అలాంటిది ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారితో 10,000 మందితో ఒక ఇంట్రడక్షన్ సీన్ తీస్తుందంట, జూనియర్ ఆర్టిస్టులతో. అది కూడా యుద్ధ ట్యాంకుతో. నార్మల్గా గన్నులు, పిస్టల్స్, లేకపోతే రాకెట్స్ చూసాం. ఏకంగా యుద్ధ ట్యాంకుతోనే ఫైట్ సీన్ అంట ఇంట్రడక్షన్ సీను. ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. ఇంకా ఈ సినిమా గురించి చెప్పే ముందు నా చిన్న రిక్వెస్ట్, కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. ఈ మ్యాటర్లోకి వద్దాం. ఈ సినిమాకి ప్రొడక్షన్స్ మైత్రి మూవీస్, మనందరికీ తెలుసు. మైత్రి మూవీస్ అంటే అద్భుతమైన బ్యానర్. అది డైరెక్టర్ వచ్చేసి ప్రశాంత్ నీల్ గారు. ఇంకా ఎన్టీఆర్ గురించి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాతో ఎన్టీఆర్ గారు 2,000 కోట్లు టార్గెట్ పెట్టారంట ఎన్టీఆర్ గారికి. అంటే ఎవరు పెట్టలేదు, ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారు అనుకున్నారంట అట్లీస్ట్ 2,000 కోట్లు కలెక్ట్ చేయాలని, వితౌట్ రాజమౌళి. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. అయితే ఈ సీన్ని, ఇంట్రడక్షన్ సీన్ని ఈ నెల 22 నుంచి ఈ నెల 30 వరకు తీస్తారు. మరి మే నెల మొత్తం కూడా క్లైమాక్స్ సీన్ తీస్తారంట. ఈ మధ్య ప్యాన్ ఇండియా సినిమాలన్నీ కూడా ఇంట్రడక్షన్ సీన్ని, క్లైమాక్స్ సీన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే గ్రాఫిక్స్కి బాగుంటుందని. మిగిలిన టాకీ పార్టు లేదా సాంగ్స్ అవన్నీ మెల్లగా తీసుకుంటారు. అయితే ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు రిలీజు? 2026 ఏప్రిల్ 9 అనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇంకా అదే డేట్ అనుకుంటున్నారు. అప్పటికి ఏదన్నా పోటీ వస్తే డేట్ మార్చుకోవచ్చు. ఏమైనప్పటికీ ఎన్టీఆర్ గారికి ప్యాన్ ఇండియా సినిమా వరుసగా లైన్ కట్టే RRR, దేవరా, ఇదేమో రేపు రాబోతుంది August 14 వార్ 2, తర్వాత ప్రశాంత్ నీల్ గారి డ్రాగన్, ఆ తర్వాత మళ్ళీ దేవరా 2, ఆ తర్వాత సుకుమార్ గారితో. ఇలా వరుసగా ప్యాన్ ఇండియన్ సినిమాలు ఉన్నాయి. తర్వాత నెల్సన్ గారితో. ఇలా ఏమైనప్పటికీ ఎన్టీఆర్ గారు తనకు తాను 2,000 కోట్లు టార్గెట్ పెట్టుకోవడం అనేది మంచి పరిణామం.